మనకి యాంగులర్ కోడ్ రాయాలి అంటే మనకి ఏదో ఒక ఐడిఈ అనేది కావాలి. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఐడిఈస్లో మనకి చాలా ఐడిఈస్ ఉన్నాయి. సో దాంట్లో నుంచి నేను విజువల్ స్టూడియో అనే ఐడిఈని తీసుకుంటున్నా. విజువల్ స్టూడియో ఐడిఈ ఏంటంటే మనకి ఫ్రీ వర్షన్ అనమాట. మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇంటెలిజే అనేది కూడా ఉంటుంది. సో ఆ ఇంటెలిజేకి మనం లైసెన్స్ బేస్డ్, సో దీనికి మనం పే చేస్తూ ఉండాల్సి వస్తుంది. అందుకని నేను విజువల్ స్టూడియోని డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఫ్రీ విజువల్ స్టూడియో అని ఇస్తాడు. ఓకే, ఇది విండోస్కి అండ్ ఇది మ్యాక్కి, అండ్ ఇది వచ్చేసి విండోస్ అండ్ మ్యాక్ రెండు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో ఇక్కడ ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. దీని మీద క్లిక్ చేయాలి. సో ఐ యాక్సెప్ట్ ది అగ్రిమెంట్. సో దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్రియేట్ డెస్క్టాప్ ఐకాన్. నెక్స్ట్ ఇన్స్టాల్. సో విజువల్ స్టూడియో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇలాగ అనిపిస్తుంది. సో ఇక్కడ న్యూ ఫైల్ అంటే మనం ఏమైనా ఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఓపెన్ ఫైల్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఏమైనా ఫైల్ ఉంటే దాన్ని ఓపెన్ చేయొచ్చు. అండ్ ఓపెన్ ఫోల్డర్ అంటే మన దగ్గర ఏదైతే ఫోల్డర్ మనం వర్క్ స్పేస్లో వర్క్ చేస్తున్నామో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయొచ్చు అనమాట. సో క్లోన్ గిట్ రిపోజిటరీ అంటే మనం రాసేసిన కోడ్ని మనం గిట్ లోపలికి పుష్ చేస్తాము, అలానే పుల్ చేసుకుంటాం. దానికి గిట్ అనేది యూస్ చేస్తాం అనమాట. వాచ్ వీడియో ట్యూటోరియల్స్ అంటే మనకి విజువల్ స్టూడియో ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే ఇక్కడ టెర్మినల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఈ టెర్మినల్ మీద క్లిక్ చేస్తే సో ఈ టెర్మినల్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సినవన్నీ కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం అన్నమాట. సో మనకి ఇక్కడ స్టాక్ బ్లిజ్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దీంట్లో యాంగులర్ మీద క్లిక్ చేస్తే యాంగులర్ అనేది బై డిఫాల్ట్గా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయి ఉంటుంది అనమాట. సో దీన్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ బ్లిజ్ని చాలామంది ఎలా యూస్ చేస్తారు అంటే ఇక్కడే అంతా వర్క్ చేసేసుకొని దీంట్లో ఉన్న కోడ్ మొత్తం మన వర్క్ స్పేస్లో పేస్ట్ చేసుకుంటారు. సో అలా చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ యాంగులర్ ఫస్ట్ ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మనం ఇక్కడ ఏం చేంజెస్ చేసినా కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. సో చూసారా, పారాగ్రాఫ్ కాకుండా మనం H1 చేసామనుకోండి. సో H1 క్లోజ్. సో అట్లా మనం స్టాక్ బ్లిజ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో టెర్మినల్ లోపల యాంగులర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూద్దాం. Please smash the like button, subscribe to my channel and hit the bell icon for further notifications. Thank you.